హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. మీరు చూస్తున్నారు ఆర్జే టీవీ. ఫ్రెండ్స్, నేను ఆర్జే టీవీని క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, దాదాపుగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గత కొంతకాలంగా కొంతమంది యూట్యూబర్స్ కానీ చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంబేద్కర్ కానీ ఆయన చేసినటువంటి రాష్ట్ర రాజ్యాంగం మీద కానీ ఆయన చేసినటువంటి సేవ మీద కానీ ఎంతోమంది అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు వివరంగా చెప్పాలంటే ఒక వీడియో డిస్ప్లే ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దేశంలో జరుగుతున్న మత గొడవలకు, కుల గొడవలకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనం ఎంతో గౌరవించే మన రాజ్యాంగం. అదేంటి బ్రో, మన రాజ్యాంగమే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అంటే ఎస్, ఇది నేను చెప్తున్న విషయం కాదు. స్వయంగా మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి అంబేద్కర్ గారు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలను వినండి. And democracy will not work. Supposing it doesn't work, what alternative do you see? Well, the alternative, I think, is some kind of communism. స్వయంగా అంబేద్కర్ గారే మన ఇండియాలో ప్రజాస్వామ్యం పనిచేయదు అని చెప్తున్నారు. అంతేకాదు, ప్రజాస్వామ్యంతో పోలిస్తే ఎంతో అంతా కమ్యూనిజమే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మరి అలాంటప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు అంబేద్కర్ గారు దానికి ఎందుకు సపోర్ట్ చేశారు అని. ఏమో, అంబేద్కర్ గారిపై ఎవరి ప్రెజర్ ఉందో. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంబేద్కర్ గారిపై చూశారు కదా ఫ్రెండ్స్, ఇతను నరేష్ బుక్యా ఇతను ప్లే చేసిన వీడియోలో డాక్టర్ అంబేద్కర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట్లో వీడియో స్టార్టింగ్లో డెమోక్రసీ దేశంలో పనిచేస్తుందంటే లేదు అని చెప్పారు. కానీ ఎందుకు పనిచేయదు అనే విషయాన్ని అదే వీడియోలో కొనసాగింపుగా 5 నిమిషాల వీడియో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆ వీడియోని రిఫర్ చేసి చూడండి. ఆ వీడియోలో ఏం చెప్తాడో డాక్టర్ అంబేద్కర్ అంటే, డెమోక్రసీ దేశంలో పనిచేయదు, ఎందుకంటే ఈ దేశం క్యాస్ట్ సిస్టంలో ఉంది కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఈ దేశంలో డెమోక్రసీ పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే, అమెరికాలో డెమోక్రసీ బాగా అద్భుతంగా పనిచేస్తుంది, అక్కడ ఎకనామీ డెవలప్ అయింది. ఇక్కడ మాత్రం క్యాస్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఇక్కడ డెమోక్రసీ డెవలప్ కాదు, క్యాస్ట్ సిస్టమ్ వెళ్ళిపోతే డెమోక్రసీ పనిచేస్తున్న విషయాన్ని చాలా వివరంగా చాలా క్లుప్తంగా చెప్పాడు. కానీ ఈ యూట్యూబర్ ఏం చేశాడు, కేవలం మొదట్లో డాక్టర్ అంబేద్కర్ మాట్లాడిన మాట ఏదైతుందో, డెమోక్రసీ దేశంలో పనిచేయదనే మాట ఏదైతుందో ఆ ఒక్క మాటను చూపించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. కులమతాల గొడవలు అయితేనే ఘర్షణ కారణం ఏంటి అంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అని చెప్పేసి నియమగ్రంథంగా ఈ మాట ఏంగా చెప్పింది డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి ఎంత తప్పుదారి పట్టిస్తున్నాడంటే చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి యూట్యూబర్లని ఏరి పారేసే పనిలోనే ఉంటుంది ఆర్జే టీవీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మహానీయుల్ని కించపరిచే విధంగా, వాళ్ళ భావాజాలాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని తప్పుదారి పట్టించే విధంగా ఎవరైనా ఎంతమంది యూట్యూబర్స్ ఉంటే అంతమందిని బయటకు తీస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని బయట తీసి వాళ్ళ తప్పుని చూపిస్తాం ఫ్రెండ్స్. ఆర్జే టీవీ చేసేటువంటి పని డాక్టర్ అంబేద్కర్ కానీ మహనీయులు కానీ వాళ్ళ యొక్క ఆలోచన తీసుకునే పనిలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పుదారి పట్టించే అవాస్తవాన్ని ప్రచారం చేసే వాళ్ళని చూపిస్తూ వాస్తవాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటామని తెలియజేసుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.